హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ పల్లి పచ్చి పులుసు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చి పులుసును మనం 10 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లి పచ్చి పులుసు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారిన తర్వాత పైన పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పల్లి పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న జార్లోనే 2 గ్లాసులు నీళ్లు పోసుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం, టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పచ్చి పులుసులో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చి పులుసు మీకు ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే వాటర్ని తగ్గించుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మనకు పల్లి పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చి పులుసును రైస్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పల్లి పచ్చి పులుసు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.